కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మొన్న ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడంలో విఫలమవుతుందా అనంటే మరి ఈ విషయాన్ని మాట్లాడుకునే దానికంటే ముందు మేము మా ఛానల్స్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, అంతకన్నా బీఆర్ఎస్ పార్టీకి మాకు అవసరం లేదు, అటు బీజేపీ పార్టీకి అవసరం లేదు. కేవలం ఇగో ఉన్నటువంటి ఎనాలిసిస్ ప్రకారం మేము మాట్లాడతాం కానీ మా ఛానల్ ఎవరికి భజన చేసేది కాదు, మేము ఎవరికి సపోర్ట్ కాదు. ప్రజా గొంతుగా ప్రజల తరపున ప్రజా సమస్యని ప్రభుత్వానికి చూపించే దిశలో మా వంతు మేము పాత్ర పోషిస్తూ సమాజానికి మెసేజ్ ఓరియంటెడ్ గా మనం చేస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోతే ఇగో రేపు పొద్దుగాల మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే బీఆర్ఎస్ పార్టీకి ఆపోజిట్ గా మాట్లాడతాం తప్ప మేము ఎవరి పక్షాన మాట్లాడటానికి మా సిద్ధంగా లేము. ఏ పార్టీకి సంబంధించో భజన చేయాల్సిన అవసరం అంతకన్నా మాకు లేదు. మా ట్యాగ్ లైన్, మా మెయిన్ లైన్ కేవలం ఇగో ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వాన్ని ఇగో ప్రశ్నిస్తూ, ఎందుకంటే ఇలా ఓట్లు వేయించుకున్నాం కదా, మనం మేనిఫెస్టో ఇచ్చాం, ఆ తర్వాత మనం గ్యారెంటీలు ఇచ్చినాం కాబట్టి అవి ప్రజలకి ఇవ్వండి అని చెప్పేటటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా మేము తీసుకుంటాం. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తాం, అంతే తప్పితే కాంగ్రెస్ కో బీఆర్ఎస్ కో బీజేపీ పార్టీకో ఇంకో పార్టీకో మేము చేయం. కాబట్టి ఈ రోజు ఈ అంశాన్ని మాత్రానికి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని పట్టించుకోవడంలో సఫలమైందా విఫలమైందా అనే అంశాన్ని మాత్రానికి ఒకసారి మనం చూసుకున్నట్లయితే అది ఏ పార్టీకైనా సరే కార్యకర్తలే. అది కేసీఆర్ అనేటటువంటి ఒక మరి శక్తి లేకపోతే సరే ఏదేమైనా కావచ్చు, అంటే అంత ఆశామాషి వ్యక్తి అయితే కాదు. కేసీఆర్ ని దింపాలంటే కార్యకర్తలు అహర్నిశలు పనిచేశారు. ఎంత పనిచేసారంటే అసలు కింద గ్రామ స్థాయి నుంచి కూడా కార్యకర్తలు మస్తు పనిచేశారు. ఎక్కువగా అతను ఉండేవాడు కదా బల్మూర్ వెంకట్, ఉంటే జైల్లో ఉండేవాడు, అతను రోడ్డు మీద ఉండేవాడు. ఆయన అట్లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఇక్కడ పనిచేశారు, కార్యకర్తలు పనిచేశారు. ఇక అటు చేసి కేసీఆర్ ని ఇంటికి పంపించేశారు. కష్టపడితే అంటే కష్టపడడం అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటది అంటే కాంగ్రెస్ పార్టీకి భక్తులు ఉంటారు. ఇక భక్తులు కార్యకర్తలు అంటే ఇక నువ్వు డ్యామ్ షూరాలు జెండా కూడా వేసుకుంటారు, ఒంటి మీద జెండాలు వేసుకొని పడుకుంటారు. ఒక 20-30 ఏళ్ల నుంచి కూడా అదే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, కష్టపడ్డారు, జైళ్ళకు పోయారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఇబ్బందులు పెట్టినా అక్రమ కేసులు బనాయించారు. ఇక వాళ్ళని అది ఇది వాళ్ళని ఇష్టానుసారంగా ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సముచితమైనటువంటి స్థానం ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచిస్తే ఇగో ఎక్కడా కూడా కష్టపడ్డటువంటి కార్యకర్తలకి సముచితమైనటువంటి స్థానం లేదు అనే మనకి కనబడతా ఉంది. ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు సముచిత స్థానం ఇవ్వట్లేదు, వాళ్ళు గౌరవించట్లేదు కూడా. బీఆర్ఎస్ లో పెద్ద సమస్య ఉండదు తెలుసా? పెద్ద సమస్య ఏంటంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ మండలానికి పోయింది అనుకుందాం, ఒక మండలానికి పోతారు కదా, మండలానికి దాదాపుగా 20, 25, 30 ఉంటాయి గ్రామ పంచాయతీ. ఏ గ్రామానికి పోయినా మండలంలో ఒక 4-5 మెయిన్ లీడర్లు ఉంటారు కదా, ఈ ఎమ్మెల్యే తోటి ఆ గ్రామానికి పోయినా ఇలా 4-5 ఫోటోలే ఉంటాయి, అంతే. వీళ్ళే ఉంటాయి, ముఖ్య అతిథి, విశిష్ట అతిథి, గౌరవ అతిథి. ఇంకో గ్రామానికి పోయినా కూడా వీళ్ళు 4-5 ఫోటో దిగుతారు. మిగతా వాళ్ళ పరిస్థితి అరే ఆ గ్రామానికి పోయినప్పుడు నువ్వెంత పెద్ద మండల లీడర్ అయినా ఇంకోటైనా ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఆ గ్రామంలో 5 మందో 10 మందో వాళ్ళు కష్టపడ్డప్పుడు ఎమ్మెల్యే గారితో ఫోటో దిగండి బాబు, ఎమ్మెల్యే గారు పలాను ఈ గ్రామం వీళ్ళే పెద్ద అని చెప్పి పరిచయం చేయాలా. అది బీఆర్ఎస్ లో ఎక్కువ కనపడింది. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా అదే, ఎమ్మెల్యే ఆడిపోయినా వీళ్ళు 5 ఫోటో దిగుతారు, ఎమ్మెల్యే అదే సేమ్ రిపీట్. ఇంకో గ్రామానికి పోయినా ఆ గ్రామంలో ఒక 5 మంది పాపం ఆడు ఉంటారు కదా, అరే కష్టపడ్డోళ్ళు. ఎమ్మెల్యే ఎప్పటికో ఒకసారి పోతారు, 3 నెలలకు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి పోతారు ఎమ్మెల్యే. ఇగో కష్టపడ్డ కార్యకర్తలు అదే మంచిగా పనిచేసేటోళ్ళు వీళ్ళు అని చెప్పేది అది కూడా లేదండి, అది నిజమా కాదా అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కష్టపడ్డ కార్యకర్తలే చెప్పాలి. మేము అడుగుతా ఉన్నాం, ఇగో ఎమ్మెల్యేలకు సూటిగా చెప్తా ఉన్నాం, నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు క్లియర్ గా చెప్తా ఉన్నాం, అలాంటి కార్యకర్తలను మీరు గుర్తించండి. ఒక మండలానికి 4-5 అంటే మాత్రానికి ఆడ ఉన్నటువంటి జనాభా మొత్తం కూడా
రివర్స్ అవుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పార్టీని భుజాల మీద వేసుకొని కష్టపడ్డారు. ఇక ప్రధానంగా ఈ పార్టీలల్లా అంటే కార్యకర్తలలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉంటారు. వీళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళే, చదువుకున్న మేధావులే, చదువుకున్న వాళ్ళే కార్యకర్తలు. ఇగో వీళ్ళకు కూడా ఏదో ఒక అవకాశాలు ఇవ్వాలి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక చిన్న ఓ వార్డ్ మెంబరో, లేకపోతే ఒక చిన్న సర్పంచ్, చిన్న గ్రామానికి సర్పంచ్ ఓ, లేకపోతే ఒక ఎంపీటీసీగా చేసేటటువంటి అవకాశము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మండలానికి యూత్ ప్రెసిడెంట్, ఇలాంటి చిన్న పోన్లే, పెద్ద ఏం అవసరం లేదు. చిన్న మినిమం కనీసం ఇవి కూడా ఇవ్వడానికి ఇష్టపడినటువంటి పరిస్థితులు ఉంటాయండి. నిన్న పిసిసి ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు దాదాపుగా 35 నిమిషాలు స్పీచ్ మాట్లాడారు. నిన్న 35 నిమిషాలు పిసిసి ఇగో ఈ సార్ మాట్లాడుతూ కేవలం కార్యకర్తల గురించే మాట్లాడిండండి. చాలా హుందాగా మాట్లాడాడు ఆయన. ఎగ్జాక్ట్లీ దిలీప్ గారు ఎంత నెంబర్ 1 గా మాట్లాడిండనంటే, ఇగో పార్టీకి కార్యకర్తలే ప్రాణం. నేను ఇప్పుడు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో చేసినా కూడా ఇగో ఇవాళ నాకు అవకాశం వచ్చింది, కార్యకర్తల్ని కాపాడుకుంటామని చెప్పేసి అన్నాడు. అంతేగాని అవి కార్యకర్తలు మీరు పోయి వాడిని కొట్టండి, లేకపోతే వీడిని కొట్టండి, అధికారం మందే ఉంది కదా అని చెప్పేసి అంటే ఇలా పోయి కొట్టినోడి మీద కేసు అవుతుంది. వీపు చింతపండు చేస్తా అని చెప్పాడు కదా, అలాంటి మాటలే ముఖ్యమంత్రి గారు వీపు చింతపండు చేయటం, లేకపోతే మానోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి కొట్టిన అవి మాట్లాడొచ్చా అండి? ఎందుకంటే కార్యకర్త అనేటటువంటి వ్యక్తి ఇలా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో వాడి భవిష్యత్తు ఏంటిది, వాడికి ఏమన్నా అవకాశాలు ఉంటాయా, ఇగో మన తరపున ఏమన్నా మాట్లాడగలుగుతామో, ఓ కాంట్రాక్ట్ బేసిక్ లోనో, ఓ అవుట్ సోర్సింగ్ లోనో, ఏదైనా ఒక చిన్న ఉద్యోగం పెట్టిద్దాం అని అనేటటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అది కాకుండా విస్మరించడం ఏంటి మరి దారుణం? అది మర్చిపోయి నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మాత్రానికి కార్యకర్తల మీద క్లియర్ గా చెప్పిండు. మరి కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుందా లేదా, కార్యకర్తల్ని ఎట్లా చూస్తా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్పాలి. ఎంతో మంది తెలుసా, మొన్న కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ నియోజకవర్గం వర్ణి మండలంలో వాళ్ళే కొట్టుకున్నారు. వాళ్ళే కొట్టుకుని పోలీస్ స్టేషన్ పంచాయతీ అయింది. ఓ పక్క ఎక్కడండి రాష్ట్రంలో అనేకమైనటువంటి జిల్లాలల్లో ఇగో కార్యకర్తల మధ్యలో ప్రధాన ఇంకొక విషయం ఏంటి తెలుసా, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండారంటే కేసీఆర్ ఎమ్మెల్యేలని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన బీఆర్ఎస్ లోకి తీసుకున్నాడు, అందుకే పంచాయతీలు అయితేనే వాళ్ళ పార్టీలో అని చెప్పిండు. మరి ఈయన చేసింది ఏంటి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లా మేము చేయమని చెప్తే ఏమైందనంటే ఇప్పుడు ఈయన కూడా ఇప్పటికో 10 మందిని తీసుకున్నాడు. ఇక ఇవాళ రేపు అరికపుడి గాంధీ పోయేటట్టున్నాడు, 11 అయితే రైట్. మల్లారెడ్డి కూడా వెళ్తారంటే సరే 10 మంది అనుకుందాం, అరికపుడి గాంధీ పక్కన పెడితే 10 మంది ఏమైంది తెలుసా అండి, ఇగో ఈ 10 మంది బీఆర్ఎస్ లో గెలిచి రైటా, బీఆర్ఎస్ లో గెలిచి ఒకసారి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వస్తే ఇప్పుడు ఎట్లుంటదని అంటే దిలీప్ భాయ్, కాంగ్రెస్ ఉంది కదా, వీళ్ళంతా కూడా పార్టీ కోసం కష్టపడ్డారు కదా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎందుకు పోతే వీళ్ళకి ఆడ పంచాయతీలు అయితే కదా. ఎన్నికల కంటే ముందు కార్యకర్తలు ఎంతో మంది ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులలో జైలు పోయిన వాళ్ళు దీంట్లో ఉంటారు, కష్టపడ్డ వాళ్ళు దీంట్లో ఉంటారు. దాదాపుగా కొంత మెజారిటీ తోటి ఓడిపోద్ది, కొంత మెజారిటీతో పార్టీ ఓడిపోతే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అందరూ పోయి ఇక్కడ వస్తే ఈ ఎమ్మెల్యేకి ఈయన అనుకున్నటువంటి మనుషులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీ కోసం ఆ నియోజకవర్గంలో పనిచేసినటువంటి నాయకులకైనా సరే, చోటా మోటా నాయకులకైనా సరే, కార్యకర్తలకైనా సరే కనీసం విలువ లేకుండా పోతున్నారు. అంటే మొదటి చేరు వీళ్ళకే వేస్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళకి. అంటే ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ పరిపాలించారు అక్కడ, అంటే బీఆర్ఎస్ వాళ్ళే నడిచింది. ఇప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ అదే నియోజకవర్గాలు ఇదే కాంగ్రెస్ పార్టీలోకి పోతే మళ్ళీ వీళ్ళదే నడుస్తున్నది. అంటే అప్పుడు బీఆర్ఎస్ లో చేసిన వాళ్ళది నడుస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ లోది నడుస్తుంది. మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉండదా అండి, మనం కూడా చిన్న పదవులు అనుభవించాలి, మనది కూడా నడవాలనేది ఉండదా? అంటే మొన్నటిదాకా ఎన్నికల కంటే ముందు వాళ్ళతో పంచాయతీ పెట్టుకున్నాం, ఇక వాళ్ళ జైలుకు పోయినాం, వాళ్ళ కేసులు అయినాయి, వాళ్ళ కొట్లాట్లు అయినాయి. మరి అలాంటప్పుడు పార్టీ కార్యకర్తలని మనం ఎట్లా కాపాడుకున్న వాళ్ళు అవుతాం? ప్రధానంగా ఈ 10 నియోజకవర్గాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంది, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. 10 నియోజకవర్గాలలో కార్యకర్తలు, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎన్నికల సంవత్సరం అయిపోతుంది అటు ఇటుగా, ఇంకో 3 ఏళ్ళు అయితే మళ్ళీ పార్టీ మీద భుజాన్ని మోసుకోవాలి, పార్టీ జెండాని భుజాన్ని మీద మోసుకోవాలి, మళ్ళా పోవాలి, ఓట్లు అడగడానికి పోవాలండి. మళ్ళీ రెడీ అవుతారు, మళ్ళీ రెడీ అవుతారు. ఇక మేము మళ్ళీ ఒకసారి కూడా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇగో 100% వాళ్ళు పర్ఫెక్ట్ కార్యకర్తలు. వాళ్ళు పార్టీ కోసం పనిచేసిర్రు, పార్టీని నిలబెట్టారు. 10 ఏళ్ళు అధికారంలోకి రాకపోయినా సరే
ఇగో సుదీర్ఘంగా పనిచేసి ఇలా భుజాల మీద మోశారు. అవును సార్, అవును. అలాంటి కార్యకర్తలు దాంట్లో ఉన్నటువంటి యువత ఎంతో మంది ఉంటారండి. ఇవాళ యువత రాజకీయాల్లోకి రావాలి. రావాలి, ఎంతమంది ఎప్పుడు ఇల్లేనా? యువత రాజకీయాల్లోకి రావాలా, వాళ్ళకి కనీసం ఏదో ఒక చిన్న చిన్న పదవులైన ఇవ్వాలి. అరే వాళ్ళని శబాసులు అని చెప్పి మెచ్చుకోవాలి. అప్పుడప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోవాలి, మీరు మంత్రి దగ్గరికి పోయినప్పుడు తీసుకుపోవాలి, వాళ్ళని పరిచయం చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ ఇగో మేము సేమ్ బీఆర్ఎస్ ఎట్లయితే చేసిందో మీ మండలాన్ని ఓ 5 నుంచి 10 మంది వ్యక్తులమే మేము ఏల్తాం, అంతా మాదే నడుస్తుంది అంటే మాత్రానికి కుదరదు. కుదరదుగా, దెబ్బయ్యే ఛాన్స్ ఉంది. కుదరదు. ఎందుకంటే ఇంకోటి కూడా మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఆ మండలాల్లో ఎవరైతే మరి అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారో రైట్, మీరు నాయకత్వం ఉండొచ్చు, లేకపోతే మీరు పరిపాలించవచ్చు, మంచిదే. కానీ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు కూడా అవకాశాలు ఇవ్వాలి. అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇలా ఏం చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు 100కి 100% బీసీ కులగణన చేయాల్సిందే. కులగణన అంశాన్ని కులగణన అంశాన్ని తీసుకొచ్చిండు, పోరాడుతున్నాడు అక్కడ. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఆయన పోరాడు, ఖచ్చితంగా ఆయన పోరాడుతున్నాడు. తర్వాత పిసిసి గారు కూడా క్లియర్ గా కార్యకర్తలు కాపాడుకుంటామని చెప్తుండే. ఇప్పటికి అయిపోయింది ఏం లేదండి, టైం ఉన్నది, ఇంకా చాలా టైం ఉంది. ఇప్పటి నుంచి అయినా సరే కార్యకర్తల్ని ఎప్పుడైతే కాపాడుకుంటావో, నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు, నువ్వు ఇచ్చినటువంటి గ్యారెంటీలు కొద్దిగా అటు ఇటు అయినా కానీ, కొద్దిగా అటు ఇటు అయినా కార్యకర్త మేనేజ్ చేస్తాడు. ఆ బజార్లా, ఆ లైన్లా, ఆ గ్రామంలో ఓటు శాతాన్ని పెంచగలుగుతాడు, ఓటు వేయగలుగుతాడు. ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది. అంత దమ్ము పార్టీ కార్యకర్తకు ఉంటది. లీడర్కి లేనంత ఎఫెక్ట్, లీడర్కి లేనంత ఇది కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పోయేటోళ్ళు ఎంతో మంది కార్యకర్తలు ఎట్లా చేస్తారు. కొంతమంది కార్యకర్తలు అయితే ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి 10-20 ఇళ్లలో కూడా ఎన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడతాయి, ఎన్ని మనం డైవర్ట్ చేయగలుగుతున్నది కూడా ఆలోచన చేస్తారు. అంటే కార్యకర్తల అంత పవర్ ఉంటది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రానికి ఇగో కార్యకర్తల్ని కాపాడుకోవడంలో ఫెయిల్ అవుతుందా అని అంటే ఎక్కువ శాతం అవును అనేటటువంటి మరి ఇక్కడ సమాధానాలే వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఇగో పార్టీ కార్యకర్తలను కాపాడండి. ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ యువత ఏదైతే ఉందో వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉండి ఎవరెవరైతే వస్తా ఉన్నారో జస్ట్ వాడుకోవడమే, యూజ్ అండ్ త్రో లాగా కాకుండా కార్యకర్తలను ఎప్పుడైతే కాపాడుకుంటారో ఇగో అప్పుడే పార్టీలు పటిష్టంగా నిలబడగలుగుతాయి. ఇగో అవసరమైతే మళ్ళీ ఇంకోసారి మీరు అధికారంలోకి రా, తప్పులేదు. మీరు కార్యకర్తలను కాపాడుకుంటే మీరు నెక్స్ట్ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇగో అధికారం ఎవరి సొత్తు కాదు. ఏ పార్టీ నిలబడాలన్నా ఈ దేశంలో మనం ఎక్కడ చూసుకున్నా, ఏ పార్టీ చూసుకున్నా పార్టీకి కార్యకర్తలే బలం. ఏమంటారు? ఫౌండేషన్ వాళ్ళు లేకపోతే పార్టీ లేదు కదా. లేదు. ఇప్పుడు వీళ్ళు తీరు ఎలా ఉంది, పడవెక్కక ముందు మళ్ళీ దిగిన తర్వాత పోవడం మళ్ళీ అన్నట్టే ఉంది పరిస్థితి. కాబట్టి ఇగో కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాం. ఇది ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలకు ఎప్పుడైతే మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఒక చిన్న స్థానమైనా సరే కల్పిస్తారో అప్పుడు మీ పార్టీ గట్టిగా నిలబడుతుందని చెప్పి కూడా మేము ప్రధానంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నిటితో పాటు ఇగో ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.